తనను హత్య చేయడానికి ప్రయత్నించిన ఘటనలో సూత్రధారులు పాత్రధారులను వదిలేసి అమాయకులపై కేసులు పెట్టి పోలీసులు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నాని ఆరోపించారు. ఈ నెల 14వ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనపై ఎస్వీయు పోలీస్ స్టేషన్లో నానిని గంటకు పైగా డీఎస్పీ రవి మనోహర ఆచారి విచారించారు. అసలు నిందితులను వదిలేసి అమాయకులను కేసులో ఇరికించారని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు నాని తెలిపారు. 70 మంది తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారన్నారు. తనకు తన కుటుంబానికి పోలీసు భద్రత మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రీపోలింగ్కు వెళ్లాల్సిన అవసరం లేదని, కౌంటింగ్ సక్రమంగా నిర్వహించే బాధ్యత అధికారులు తీసుకోవాలని ఆయన కోరారు. దూరం అవుతారని చెప్పి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నాడు. ఆ విధంగా లేకుండా మేము ఎవరి పేరు చెప్పలా, కర్మ కర్త క్రియ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, భాను, మిగిలిన ఎవరు మాకు చూడలా, ఎవరు అనేది మేము చెప్పలా. అతని వర్గం దూరం అవుతారని చెప్పి ఉద్దేశంతో అతనే కొందరు పేర్లు పంపించి అతనే చేస్తున్నాడు. కాబట్టి దీన్ని పరిశీలించండి. మొన్న పెట్టిన ప్రొడ్యూస్ చేసిన వ్యక్తుల్లో కూడా కొందరు ముద్దాయిలు అమాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా పరిశీలించని కూడా చెప్పడం జరిగింది. న్యాయం చేయమని కోరటం జరిగింది. ఈ తెర వెనకున్న ముసుగు వీరుడిని బయట తీయని చెప్పడం జరిగింది. మా వాళ్ళ పైన మొత్తం ఆల్మోస్ట్ 70 మంది పైన 75 మంది పైన 307లు 2, 435లు 332లు అయిపోయాను. నా కేసులో నేను ఇచ్చిన ఫిర్యాదు ఆ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, భానుప్రకాష్, నేను చూసిన వాళ్ళు పెద్ద చెప్పాను. అంటే లోపల జరిగింది, కొంచెం బయట మొత్తం జరిగింది, మొత్తం పులింగా అడిగారు, మొత్తం నేను చెప్పాను. ఇంతవరకు వాళ్ళు ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేసి మా ప్రకారం మేము వెళ్తా ఉన్నాం, మేము చేస్తామండి, న్యాయం చేస్తామన్నారు. మేము న్యాయం చేయండి సార్, నా వల్ల ఎటువంటి పొరపాటు జరగదు, నా వల్ల చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతత ఉంటుంది, గెలిచేది నేనే, ప్రభుత్వం చేతి తెలియజేసమే, నేను ప్రశాంతత కూడా చిన్న గలాట లేకుండా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే పోలీసులు తప్పు అనేది నేను చెప్పలేదండి. ప్రత్యర్థి ఎట్లున్నాడంటే అతని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ నమ్మకుండా దూరం అయిపోయారు.